నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిటెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, ప్రస్తుతం సమాజం చూస్తుంటే నా అంత వాడు లేడంటూ విర్రవీక్కుంటూ అంటే నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను గొప్ప అనుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఒక్కసారిగా అలా ఒక మనిషి మీదకి వచ్చేస్తుంది ఒక అనారోగ్యం. అది క్యాన్సర్ కానివ్వండి, వేరే ఇతర సమస్య కానివ్వండి, సడన్గా ట్యూమర్స్ కానివ్వండి, ఏదన్నా నా అంతవాడు లేడనుకున్న నేను కూడా ఒక్క నిమిషం అలా పడిపోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి. అది కలి ప్రభావం కానివ్వండి, ఏ ప్రభావమైనా. కలి ప్రభావం కాదమ్మా, ఆ మాట అనుకోవడం కూడా తప్పే. ప్రారంధం నిన్న చేసుకున్నటువంటి దోషమే ఇవాళ రోగం రూపంలో అంటిపెట్టుకుంటాం. తల్లిదండ్రులను తిట్టిన, ఆ తల్లిదండ్రులు లాంటి అత్తమామల పట్ల దూషణలు చేసిన, మనది కాని దాన్ని ఆశించిన, ఇలాంటి వాటన్నిటికీ రోగాలే పరిష్కారం. సో అలాంటి రోగాలు ఎప్పుడు ఏ నిమిషంలో ఏ మనిషికి ఎలా వచ్చేస్తుందో అర్థం కావట్లేదు. అసలు ముఖ్యంగా క్యాన్సర్, ట్యూమర్స్ అయితే సడన్గా బ్రెయిన్ స్ట్రోక్స్. ఇంకా ఉన్నంతలో క్యాన్సర్, ట్యూమర్స్ ఏదో మనం మానవ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నటువంటి రోగాలు. నడుస్తూ వ్యక్తి పడిపోతున్నాడు. హార్ట్ అదేనంటే మెయిన్ వాల్వ్ ఇదైపోయింది, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్. టీ తాగుతూ అలా పడిపోయిన వాళ్ళని కూడా రీసెంట్ గా చూసాను. అసలు ఏమైపోతున్నాము, ఎటు వెళ్ళిపోతున్నాం, నేనింత ఇన్ని వేల కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదించాను అని విర్రవేగుతున్నాం. మనం ఇలా అయిపోతున్నాం. సో అసలు ఇలా కాకుండా మనం ఏంటి అనేది మనం క్లారిటీ తెచ్చుకుంటూ, అనారోగ్య సమస్యలు వచ్చినా అవి తగ్గించుకునే దిశగా వెళ్ళాలన్నా, రాకుండా మన జీవితాలని కాపాడుకోవాలన్నా, మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏమైనా ఉన్నాయా అమ్మ? దీనికి రెమెడీస్ చాలా ఉన్నాయి జాహ్నవి. అందులో మనము సుమన్ టీవీని బేస్గా పెట్టుకుని సౌందర్యలహరి మొదలెట్టాం. ఆ సౌందర్యలహరిలో మనం ఆల్రెడీ ఒక 20-30 శ్లోకాల దాకా కూడా కంప్లీట్ చేసేసాం. ఒక్కొక్క శ్లోకానికి ఒక విశేష ప్రాతిపదిక. అంటే ఈ శ్లోకం చదువుకుంటే ఈ రెమెడీ ముందు లౌకికంగా నీ జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం నీకేం కావాలో అది ముందు శ్లోకం ఇచ్చేస్తుంది. ఆ తర్వాత నీకు ఆ లోటు లేనప్పుడు ఇంకా నువ్వేం అడగవు అమ్మవారిని. నీ జీవితంలో ఏ లోటు లేదు, ఇంకేం అడుగుతావు? అంతే, అమ్మవారిని స్తుతిస్తూ పోతావు. ఆ స్థితికి అమ్మవారిని తీసుకొస్తుంది. అది సౌందర్యలహరిలో ఉన్న. కాకపోతే ఇది కలిమాయనో, నిజంగా కలి ప్రభావమో, లేదంటే మన ప్రారంభ కర్మనో అన్నీ వచ్చేసిన తర్వాత నా అహం పెరిగిపోతుంది మనిషి కదమ్మా. ఇప్పుడు అమ్మవారిని పట్టుకున్నాను, నేను జీవితంలో ఇంత కష్టపడ్డాను, ఆ కష్టపడ్డాన్ని కూడా ఎందుకంత గొప్పగా చెప్పుకుంటున్నావు? నీకు భగవంతుడు 2 కళ్ళు, పంచేంద్రియాలు మంచిగా ఇచ్చాడు, అన్ని పనిచేసేలా ఇచ్చాడు. పైగా అన్ని పనిచేస్తూ దాంతోపాటు బుద్ధి, దాంతోపాటు బుర్ర, మేధ ఇవన్నీ కూడా చక్కగా నీకు పనిచేస్తున్నాయి. చూసిన దాన్ని గుర్తుపెట్టుకున్న దాన్ని చెప్పగలిగే శక్తి ఉన్నవాడివి. ఆ చెప్పిన దాన్ని ఇంకోవాడు తీసుకునేటువంటి స్థాయిలో చెప్పగలుగుతున్నావు. ఇన్ని శక్తులు నీలో ఉండి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, లోపల పటుత్వం ఉంది, లోపల రక్త ప్రసరణ, సప్తధాతువులు చక్కగా పనిచేస్తున్నాయి. ఇన్ని ఉండి ఇంత శరీరాన్ని నీకు పనిచేయడం కోసమే ఇవ్వబడింది. అది చేసి కష్టపడుతున్నాను, నేను ఇంత కష్టపడ్డాను తెలుసా ఇంత పైకి రావడానికి అని అనుకోవడమే మొదటి దోషం. మనిషి అనేటువంటి వాడు జగత్తులోకి వచ్చాడు అంటేనే నీకు ఇవ్వబడినటువంటి ఈ ఎక్విప్మెంట్ని సమృద్ధిగా నువ్వు యూటిలైజ్ చేసుకోవడం కోసమే వచ్చావు. దానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అంటే ఎదుటివాడు చాలా ఈజీగా పైకి వచ్చేసాడో నీ ఉద్దేశం కదా. అంతే కదా. అంటే నువ్వు నీకు పెద్ద నీ కష్టం తెలియకుండా నీకు అన్ని సమకూరై నేను జీవితంలో అట్లా కాదు, నేను చాలా కష్టపడ్డాను అనడంలో అర్థం ఏంటి? నీ వెనకాల వాడు నీకు ఎక్కువ ఇవ్వలేదని ఒక అర్థం. ఒకటి, నీ అంతటి నువ్వు అన్ని సంపాదించుకునే అహంకారం. 3, ఎదుటివాడిని చులకన చేయడం. ఈ 3 రకాల దోషాలు ఇప్పుడు నీకు వచ్చాయా లేదా? కనుక ఏ మనిషి కూడా ముందు అనుకోకూడనటువంటి మొదటి విషయం ఏంటంటే నేను కష్టపడ్డాను, నేను ఇంత శ్రమ చేసి ఇంత సంపాదించుకున్నాను. అది అక్కడ నువ్వేం లేవు. అక్కడ నీకు ప్రకృతి ఎంతో సహకరిస్తేనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. నీ శరీరం ఎంతో సహకరిస్తేనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. భగవత్ ప్రేరణ ఎంతో నీలో ఉంటే తప్ప నువ్వు ఇవన్నీ చేయలేకపోయేటువంటి అసమర్థులు అయ్యేవాడు. కనుక భగవత్ ప్రేరణ నీ మీద చాలా ఉంది. ఈ మౌలికమైనటువంటి బేస్ విషయాన్ని నువ్వు నమ్మకపోతే, నిజం చెప్తున్నానమ్మా, ఇది నేను, ఇది నాది, ఇది నాకు, ఈ 3 పదాలని మనిషి వదిలేసినప్పుడే మొత్తం ప్రపంచంలో ప్రతి మూల, ప్రతి అణువులోనూ భగవంతుడిని చూడగలిగేటంత శక్తి వాడికి వస్తుంది. భగవంతుడు అంటే ఏమిటి? పెద్దవాళ్ళు అడుగుతారు. అయితే భగవంతుడు కనబడతాడా కష్టపడ్డ వాళ్ళందరికీ? అబ్దుల్ కలాం గారిని చూడండి, అంతే కదా.
టాటా గారిని చూడండి, రతన్ టాటా గారిని చూడండి. జీవితంలో ఒక స్థాయి దాటిన వాళ్ళందరూ కూడా, ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, ఇన్ని కోట్లు ఒక మనిషి ఒక జీవితకాలంలో సంపాదించలేనన్ని కోట్లు సంపాదించాడు. అంత విస్తృతంగా తన యొక్క నెట్వర్క్ని పెంచుకున్నాడు. ఆయన్ని చూడండి, ఒక స్థాయికి వచ్చాక ఇంత సాధించి మీరు ఏం చెప్తారు, ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి అంటే, మనం ఎన్ని సాధించినా దీనిపైన ఇంకేదో ఉంది మనల్ని శాసించడానికి అనే విషయమే చెప్తారు. సో ఏది సాధించగలగడానికి నువ్వు జగత్తులోకి వచ్చావో సాధించాక దీన్ని మించి ఇంకేదో అల్టిమేట్ ఉంది అనే విషయం నీకు అర్థమైపోతుంది. అది భగవంతుని దర్శించడమే. భగవంతుడు కళ్ళకు కనపడ్డు, నువ్వు దాన్ని తెలుసుకోగలిగేటంత శక్తి నీలో రావాలి. ఇదంతా మించి ఇప్పుడు నేను ఎంత సాధించాను. పిల్లాడు అంటాడు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి, అమ్మాయి వాళ్ళు నేను క్లాస్ ఫస్ట్ వచ్చానంటాం, వెరీ గుడ్, ఇంకా చదవాలంట. ఇంకా దేనికి చదవాలి? మరి ఇన్నాళ్ళు కొట్టింది ఫస్ట్ క్లాస్లో మంచి మార్కుల కోసమే కదా. ఇంకా సాధించాలంటుందమ్మ. 10th క్లాస్కి వచ్చాడు, మిగతా అన్ని క్లాసులు 10th క్లాస్లో కూడా సూపర్గా వచ్చాయి మార్క్స్, స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అమ్మ అంటుంది తర్వాత ఇంకా బాగా చదువు. ఏం చదవాలి? ఇంటర్మీడియట్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ ఉంది, ఇంకా అన్నీ చదివేసావు. అమ్మ అన్నింటిలో నేను వచ్చేసాను, పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం ఉంది, జాగ్రత్తగా ఉండు. ఇంకా ఏంటి జాగ్రత్తగా ఉండేది? జీవితాంతం చదువు బాగా చదివాను, శ్రద్ధగా ఉన్నాను, ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, ఇంకా ఏం సాధించాలి? ఉద్యోగంలో అసలుగా నువ్వు ప్రాక్టికల్గా వెళ్ళాక నేను పడేయడానికి చాలామంది ఉంటారు. అది అసలేం చదువు. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు. అన్నీ సాధించారు, పెళ్లి చేశారు, జాగ్రత్తగా ఉండు. ఏం జాగ్రత్తగా ఉండాలి? నువ్వు ఇన్నాళ్ళు మెయింటైన్ చేసుకోవడం ఒకటే నువ్వు తెలుసుకున్నావు, ఇంకొక మనిషితో జీవితాన్ని పంచుకోవడం కూడా తెలుసుకోవాలి, వాళ్ళ భావాన్ని గౌరవించడం తెలుసుకోవాలి. ఇలా నువ్వు జీవితంలో పైకి ఎదుగుతున్న కొద్దీ ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన తర్వాత భాగంలో ఉండదు. పిల్లలు పుట్టారు, అమ్మ నేను జీవితంలో అన్నీ సాధించేశాను. ముందు తండ్రిగా మారు. ఇన్నాళ్ళు ఒకలా ఉన్నావు, వాడితో పాటు తండ్రి జన్మించాడు, వాడు పిల్లాడితో పాటే ఎదగాలి. అమ్మ నా పిల్లలకు కూడా నేను పెళ్లి చేసేసాను, మునిమనవలు పుట్టే వయసు వచ్చేసింది నాకు, జాగ్రత్తగా ఉండు. అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా జాగ్రత్త? వెంటనే అడుగుతాను. అమ్మ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఎందుకు జాగ్రత్త? ఇన్నాళ్ళు నీ కోసం బతికావు, ఇప్పుడు రాబోతున్నటువంటి జీవితం కోసం మళ్ళీ సాధన మొదలెట్టు. 60 తర్వాత ప్లస్లో నీకు ఒక్కరోజు ఎక్స్ట్రా వచ్చినా కూడా అది తర్వాత వచ్చే జన్మ కోసం నువ్వు తాపత్రయపడు. ఇన్నాళ్ళు నీకు జరిగేటువంటి మంచిని నీ పిల్లలకి, తర్వాత వంశానికి ఇవ్వడం కోసం తాపత్రయపడు. నువ్వు సంపాదించి కోట్లు ఇవ్వడం కోసం తాపత్రయపడుతున్నావు. అవి కాదు వెళ్ళేది మనిషికి. నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరణలో పెట్టావో ఆ ధర్మం తాలూకు వెల్ విషర్స్, దాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉంటారు. ఆకలేసిన వాడికి అన్నం పెట్టావు, చల్లగా ఉండు నాయనా అంటాడు. ఆ చల్లగా ఎవరు ఉండాలి? ఏమంటా నీకు మండుటెండలో నేను నీకు అన్నం తీసిపోతే నన్ను చల్లగా ఎలా ఉంటాను మండుటెండలో అని నేను ప్రశ్నించవచ్చు. చల్లగా ఉండడం ఇప్పుడు నేను కాదు, తర్వాత నాకు పుట్టే పిల్లలు ఎవరు కూడా కష్టపడడానికి అవకాశం లేకుండా వాడి దీవెన నాకు ఇట్లా ప్రతిఫలించిందని అర్థం. సో మనం చేసేది, మనం అనుభవించేది ఏదైతే ఉందో అది నిన్నటి చేత ఇవాళ అనుభవం. అది ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం కాదు, ప్రతిదీ, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, శారీరక మానసిక అనారోగ్యాలు కావచ్చు, సమాజంలో మనం పడేటువంటి అవమానాలు కావచ్చు. నిన్న ఎవరో అవమానించాం, మా అమ్మ వాళ్ళు లేకపోతే మా నాన్నగారు లేకపోతే ఎవరినో అవమానించారు, ఇవాళ నేను ఇంకోటి దగ్గర నుంచి అవమానాన్ని మళ్ళీ నేను అనుభవించాల్సి వచ్చేస్తాయి కదమ్మా. తప్పకుండా కర్మ ఆల్వేస్ ఎక్కడున్నా సరే మనల్ని వస్తుంది అంతే. ఖచ్చితంగా నువ్వు ప్రపంచానికి ప్రకృతికి ఏది ఇచ్చావో అదే నీ దాకా వస్తుంది, అవునా కదా? సో తల్లిదండ్రులను తిట్టావు, విసుక్కున్నావు, అనారోగ్యం వస్తుంది, గుర్తుపెట్టుకో. నీది కాని దాన్ని ఆశించవు, అనారోగ్యం వస్తుంది, గుర్తుపెట్టుకో. అయ్యో నేనేం చేయలేదండి, నువ్వేం చేయక్కర్లా, ఏదో చేసావు, అది నీకు తెలియకపోవచ్చు. అమ్మవారు ఏంటంటే అంత పెద్ద కష్టం నీకు ఇచ్చి రకరకాల కష్టాలు నిన్ను పెట్టే కన్నా ఒకటి నువ్వు ఎదుర్కోగలిగేటంత సమస్య అనారోగ్యాన్నైనా నీకు ఇస్తుంది. దాని పట్ల నువ్వు ఎంత విల్ పవర్తో ఉంటావు, ఉండు, దాన్ని నిరూపించుకో అని చెప్తూ ఉంటుంది. డబ్బుకి డబ్బు ఖర్చు అవుతుంది, శరీరం డస్సిల్లిపోతుంది, మానసికంగా భయం వేస్తూ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళని చూస్తేనేమో నేను ఎందుకు ఇలా అయిపోయాననే బాధ లోపల తొలిచేస్తూ ఉంటుంది. చూసారు ఇప్పుడు ఎన్ని వచ్చాయో. కనుక ముందు ధర్మాచరణ. ఏది ధర్మం? వెంటనే అడుగుతాడు, ఏదండి ధర్మం అంటాడు. నువ్వు ఆనందంగా ఓ పని చేస్తున్నావంటే నీకొక్కడికే అది ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వకూడదు, నీతో పాటు ఇంకో 10 మందికి ఆనందాన్ని కలిగించాలి. ఆ 10 మంది తర్వాత 11వ వాడికి కూడా నువ్వు చేసేటువంటి ఒక పని వల్ల వాడొక్కడికి కనీసం కష్టం కలుగుతుందన్న ఈ 10 మంది ఆనందాన్ని పక్కన పెట్టే, వాడి కష్టాన్ని తొలగించడం కోసం నువ్వు ఈ పని మాని. అది ధర్మం అంటే. నువ్వు చేసే ప్రతి పని వల్ల అవతల వాళ్ళు ఆనందించాలంతే. ఎవరికి అందులో ఒక్కడికి కష్టం కలిగినా నువ్వు ఆ పని చేయకు, మానేసి. అది ధర్మం చెప్తుంది. ధర్మం అంటే ఇంతే, నీ వల్ల ఎవరు కష్టపడకూడదు, నువ్వు చేసే ఏ పని వల్ల ఎవరు కష్టపడకూడదు, నువ్వు కష్టపడి పర్వాలా. ఇది ధర్మం. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది, చేయడానికి ఇంకా కష్టంగా ఉంటుంది, కానీ ఆచరిస్తే రఘువంశం అవుతుంది జగత్తంతా. రాముడు పరిపాలించినప్పుడు ఎలా అంత గొప్పదైనటువంటి జగత్తు ఉందో అంత గొప్ప జగత్తు మనకు వస్తుంది. అలాగే మాట్లాడే మాట ఎటువాడి మనసును బాధ పెట్టకుండా చూడు. బాధ పెడుతోంది, బెటర్ యూ డోంట్ టాక్, మౌనంగా ఉండు.
ఈ రెండే ధర్మానికి ప్రతీకలు. సంపాదించే సంపాదన ఒకడిని బాధ పెట్టి నువ్వు సంపాదించకు, ఒకడిని మోసం చేసి నువ్వు సంపాదించకు. ఎప్పుడైతే ఈ 3 సవ్యమైన దారిలో ఉన్నాయో, 4th ఎక్స్పెక్టేషన్స్. ప్రకృతి నుంచి కానీ, నీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, బంధువర్గం నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ, పార్ట్నర్స్ నుంచి కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయకు అధికంగా. నువ్వు ఏది కష్టపడ్డావో అది ఒక శాలరీ లాగా తీసుకుని జాగ్రత్త చేసుకో. నీకు 1,00,000 రూపాయలు వచ్చింది, 10,000తో బతకడం నేర్చుకో. 100 రూపాయలు వచ్చింది, రూపాయితో బతకడం నేర్చుకో. అంతే తప్ప 99 రూపాయలు ఖర్చు పెట్టేసుకుని 1 రూపాయే మిగిలింది నేను అప్పుల్లో ఉన్నాను మాత్రం అడగకు. 5వది, ఎవరి ముందు ఆడ కావచ్చు మగ కావచ్చు వీలైనంత కంటతడి పెట్టకుండా ఉంటే ఏ రోగం మన దగ్గరికి రాదు. మన కష్టాన్ని ఎవరికి చెప్పుకోకూడదు. ఇంకా ప్రారంభ కర్మ ఇంకా అయినా ఇదే ప్రారంభం, ఇంకైనా సరే రోగం వచ్చేదమ్మా. ఇలా నువ్వు బతికితే నీకే కష్టం రాదు. ఓకే, ఇదే కష్టం. అసలు ఇలా బతకడం కష్టం, ఓకే, చాలా కష్టం. నువ్వు బతికావు, నీకే కష్టం రాదు. ఇలా బతకలేదు, కష్టం వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే, తల్లిదండ్రులు ఎంతో ధర్మ మార్గంలో నడిస్తే తప్ప కష్టం వచ్చిన తర్వాత అయినా సరే కనీసం 2 చేతులు దగ్గరికి వచ్చి అయ్యో భగవంతుడా నాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు అనే సందర్భం రాదు. అలా నమస్కరించినా చాలు. సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో చెప్తారు శంకరాచార్య వారు, ప్రణంతుం స్తోతుం వా కథమికృత పుణ్య ప్రభవతి. అమ్మ నీకు నమస్కారం చేయాలన్నా, నీ స్తోత్రాన్ని నీ శ్లోకాన్ని నోటితో చదవాలన్నా ఈ పుణ్యం ఈ జన్మలోది కాదు, ఇంతవరకు ఎన్నో జన్మల్లో నేను చేసి ఉంటే తప్ప ఈ జన్మలో నాకు అనుగ్రహం రాదు. కనుక అలాంటి నమస్కారం నువ్వు ఏడుస్తూ పెట్టు కనీసం అమ్మవారికి. అమ్మ నాకు ఈ కష్టం ఇచ్చావు, నేను భరించలేకపోతున్నా, ఇందులోంచి నన్ను బయటికి తీసుకున్నా, నమస్కారం చేయి. నమస్కారం చేసుకోగానే ఒక మెసేజ్ పంపిస్తుంది అమ్మవారు ఎవరో ఒకళ్ళ రూపంలో. దారిని పోయేవాడు కూడా ఏమంటే ఎంత ఇలా హాస్పిటల్కి వెళ్ళాం, డల్గా కూర్చున్నాం, ఇంకా మన టర్న్ రాలేదు, డాక్టర్ ఒక టెస్ట్ కోసం రాసిచ్చారు, ఈ లోపల ఎవరో వస్తారు, ఏంటండి ఇంత డల్గా ఉన్నారు, ఏమంటే నాకు ఇలా డిటెక్ట్ అయిందండి, బాగాలేదండి, ఏం లేదండి ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉండండి, టెస్ట్లన్నీ చేయించుకుంటూ ఉండండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కానీ మీ వాళ్ళతో కానీ మీ దగ్గర మీ భర్తగా, ఆడవాళ్ళు అయితే భర్తతో, భర్త అయితే ఆడవాళ్ళు, లేదు మీ అబ్బాయి ఉన్నాడు ఇంట్లో, మీ అబ్బాయితో చదివించుకోండి, మీ నాన్నగారు ఉన్నారు ఆయన చదవమనండి, ఈ శ్లోకం చదువుకోండి అని ఫలానా శ్లోకం ఇస్తారు. నిజంగా ఎటువంటి ప్రారంధ దోషాన్ని అంటిపెట్టుకున్నటువంటి కష్టమైనా సరే మహమ్మారి రూపంలో రోగంగా గనక శరీరాన్ని పీడిస్తూ ఉంటే సౌందర్యలహరిలో 36వ శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని కనుక పట్టుకుంటే ఎంత పెద్దదైనా సరే, ఇప్పుడు నేను దాని మీద వర్క్ చేస్తున్నాను జాహ్నవి. క్యాన్సర్ పేషెంట్స్ నా చుట్టుపక్కల దాదాపు 13-14 మంది ఉన్నారు. మా సమూహంలోనే బ్రెయిన్ ట్యూమర్స్ దగ్గర నుంచి, కాలేయం లివర్ క్యాన్సర్ దగ్గర నుంచి, దాంతోపాటుగా రకరకాల బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఇలా బాధపడుతున్న వాళ్ళు మా సమూహంలోనే ఆడవాళ్ళు మగవాళ్ళు లెక్క లేకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా ఈ శ్లోకాన్ని ప్రయోగించాం. చదవండి అన్నాం. చేసుకునే కీమోల దగ్గర నుంచి, వాడేటువంటి మందుల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి వాళ్ళలో క్వాలిటీ పెరిగి, విల్ పవర్ పెరిగి వాళ్ళంతా వాళ్ళు హీల్ చేసుకోగలుగుతున్నారు. ఆ 36వ శ్లోకంలో సౌందర్యలహరిని కనుక పట్టుకోగలిగితే రోజు దానికి పెట్టాల్సినటువంటి ప్రసాదం కూడా చాలా విశేషం. ఒకటి పాయసం, ఆవు పాలతో చేసినటువంటి పాయసం, బెల్లము ఆవు పాలు బియ్యం 3 కలిపి పాయసం చేయాలి. దానిలో అయితే పెసరపప్పు వేయచ్చు, లేకపోతే కొద్దిగా శనగపప్పు వేయచ్చు. సేమియాలు వేయకూడదమ్మా అసలు. సేమియాని ఎట్టి పరిస్థితుల్లోనూ నైవేద్యానికి వాడకూడదు. సగ్గుబియ్యాన్ని వాడచ్చు, సగ్గుబియ్యాన్ని వాడచ్చు. సేమియా మనకి నైవేద్యాలకి, అసలు ఏ నైవేద్యాలకి పనికిరాదు. అది కేవలం తినుబండారం, ఒక మనం తినేటువంటి నోటి జిహ్వచాపల్యానికి వాడేటువంటి ఒక తీపి పదార్థం కింద దాన్ని చేసుకోవడం. ప్రసాదాలకి సేమియా దయచేసి వాడద్దు. అయితే గోధుమ రవ్వ, లేకపోతే బొంబాయి రవ్వ, లేకపోతే అన్నం, చక్కగా నూక రైస్ రవ్వ అని వస్తుంది, దాన్ని కూడా ప్రసాదాలకు వాడచ్చు. ఇంతవరకే ప్రసాదాలకు వాడేటువంటి ఐటమ్స్. ఆవు పాలతో చక్కగా అన్నంతో పాయసం చేసి దాన్ని మినపప్పుతో గారె వేయాలి, వడ అంటాం దాన్ని. ఈ రెండింటిని తేనె వేసి పాల పాయసం చేసి పైన తేనె వడ్డించాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. గారె చేయాలి, పైన తేనె వడ్డించాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన ఈ రోగగ్రస్తుడికి కనుక తినిపించినట్లయితే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ, అంటే వాళ్ళే చేయొచ్చు, కుదిరితే, కుదరకపోతే అంత రోగంలో ఉన్న వాళ్ళని చేయమంటే కష్టమే కదా. నేను చదవలేను, నేను కూర్చోడానికి నాకు ఓపిక లేదు. నేను అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఈ శ్లోకాన్ని చక్కగా రెడ్ పెన్తో వైట్ పేపర్ మీద రాసుకోండి, మీరు పడుకునే దిండు కింద పెట్టుకోండి. అస్సలు ఓపిక లేదు మేడం, దిండు కింద పెట్టేసుకోండి. ఓ పుస్తకంలో రాసేనే ఇచ్చేయచ్చు. అవతల వాళ్ళు ఎవరైనా చదువుతూ ఉన్నప్పుడు ఆ శ్లోకాన్ని వినండి, పడుకునైనా పర్వాలేదు.
అంత శరీరం క్యాన్సర్ లాంటి ఇబ్బందితో బాధపడుతున్నాడు, వాడు కూర్చొని చేయాలని రూల్స్ ఎలా చెప్తాం? నువ్వు పడుకోవయ్యా, పడుకుని విను ప్రశాంతంగా, అమ్మవారికి నమస్కారం చేసుకో చాలు. ఆ చదివేవాడు ఎంత శ్రద్ధగా చదువుతాడో వీడికి అంత తొందరగా మార్పు వస్తుంది. అలాగే వండేటువంటి అన్నంలో శ్లోకాన్ని చదువుతూ కనుక అన్నం వండినట్లయితే అన్నం ఒక పెద్ద మెడిసిన్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఆ శ్లోకం అంత గొప్పది. 36వ శ్లోకం. అమ్మ ఇది ఒక్కటే శ్లోకం అంటే ఒక్కటే మనకి ఉంది, ఆ ఒక్కటే శ్లోకం పట్టుకుని ఒక్కటే చదువుతూ ఉండొచ్చా? అంతే కదా. ఇప్పుడు నువ్వు అడిగింది ఏమడిగావు? మహమ్మారి రోగాలు ఇబ్బంది పెడుతున్నాయి, శరీరాన్ని ఉన్నట్లుండి క్లేశపరుస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఈ 3 భయాలు ఉన్న వాళ్ళు 36వ శ్లోకాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే ఎంత పెద్ద రోగంలోంచైనా బయటపడతారు. అందులో ఎట్టి సందేహము లేదు. నేను రాసిస్తాను. ఒక్కసారి చదివి వినిపిస్తారమ్మా? 36వ శ్లోకం వచ్చి తవాజ్ఞాచక్రస్థం తపనశసి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశసి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని చక్కగా ఒక రెడ్ పెన్తో వైట్ పేపర్ మీద రాసుకుని ఆ రోగగ్రస్తుడైనటువంటి వాడి దిండు కింద శ్లోకాన్ని పెట్టేసి నిత్యము ఈ ప్రసాదం శ్లోకం ఒకళ్ళు, భార్య కానీ భర్తకి ఇబ్బంది వచ్చింది అనుకోండి, భార్య చదువుతుంది. అలాగే భార్యకి ఇబ్బంది వచ్చింది, పిల్లలు భర్త తప్పకుండా చదువుతారు. భార్యకి సంబంధించి తల్లి కానీ అత్తగారు కానీ ఉంటే ఫ్రీగా వాళ్ళు కూడా చదవచ్చు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ చుట్టుపక్కల కూర్చొని ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ శ్లోకానికి సంబంధించినటువంటి కుంకాన్నో విభూదినో వాళ్ళకి నిత్యం అలంకారం చేస్తూ ఈ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టంగానే రోజు అదే వాళ్ళకి ఆహారంగా కనుక ఇచ్చినట్లయితే క్యాన్సర్ పేషెంట్లో 15 రోజులు తిరగకుండా చక్కటి మార్పు వస్తుంది. ఈ మార్పుని మీరు గమనించారమ్మా? చాలా మందిలో నేను అదే చెప్తున్నాను, మా సమూహంలోనే బ్రెయిన్ క్యాన్సర్తో సహా రకరకాల క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఇంకా 6 నెలలకు మించి టైం లేదు, 2 నెలలకు మించి వీళ్ళు బతకరన్న వాళ్ళు కూడా 2 ఏళ్ళు దాటి ఇప్పటికి ఇంకా హెల్తీగా ఉన్నారు. దే ఆర్ టేకింగ్ దేర్ మెడిసిన్స్. నేను దాన్ని చెప్పట్లేదు. లౌకికంగా భౌతికంగా శరీరానికి ఏం కావాలో దాన్ని తీసుకో ప్రకృతి నుంచి. దాంతోపాటు భౌతికానికి లౌకికానికి అతీతమైనటువంటి ఒక శక్తిని కూడా నువ్వు ఆరాధించు. దానివల్ల ఏమవుతుంది, నువ్వు తీసుకునేవన్నీ కూడా ఇంకా అసలు నీ మీద ఎక్కువ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొనుక్కుని తినే ఫుడ్కి ప్రేమతో ఇంట్లో వండి తినేటువంటి ఆహారానికి ఎంత తేడా ఉంటుంది. ఇది అవసరం మాత్రమే, అది జీవితాన్ని నిలబెడుతుంది, మన మనస్సుని నియంత్రిస్తుంది, మన మేధను పెంచుతుంది. ఎంత తేడా ఉంది. రెండూ అవసరమే మనిషికి. అవసరం వచ్చినప్పుడు ఇది అవసరమే, అది అవసరం. కానీ ఈ రెండింటికి సమన్వయం ఎలా చేసుకోవాలనేది నీ యొక్క అవసరాన్ని నువ్వు నియంత్రించుకోవడం వల్ల తెలుస్తూ ఉంటుంది. కనుక ఇలా సౌందర్యలహరిలో శ్లోకాలు ఎలాంటివి అంటే కేవలం నీకు ఐశ్వర్యానో, కేవలం నీకు మంచి జీవితాన్నో, కేవలం నీకు సుఖాలను ఇచ్చేటువంటి శ్లోకాలు కావు. నీకు వచ్చేటువంటి విపత్తుల నుంచి కూడా నేను బయటికి లాగేసేటువంటి శ్లోకాలు, నీ ప్రారంధ కర్మలన్నింటినీ దగ్ధం చేయగలిగినటువంటి శ్లోకాలు. నమ్మి చదువు, అది ఒక్కటే అమ్మవారు చెప్తుంది, నమ్మి చదువు. అమ్మ అలానే చాలామంది సౌందర్యలహరి శ్లోకాలు ఆల్రెడీ మనం చెప్తున్నవి చక్కగా చదువుకుంటూ వింటూ ఉన్నారు. సో మీతో డైరెక్ట్గా జూమ్ కాల్లో కానీ లైవ్లో కానీ వినాలి, మీ నుంచి సౌందర్యలహరి నేర్చుకోవాలి అని అనుకుంటున్నారమ్మా. మరి వాళ్ళందరికీ ఒక్క క్లాస్ అంట, సో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటేంటంటే తల్లి, ఈ సౌందర్యలహరి అనేటువంటిది ఒక క్లాస్తో ఏది వంటిది మాత్రం కాదు. ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి తగినటువంటి శ్లోకాన్ని ఆ జూమ్ క్లాస్ ద్వారానో మీటింగ్ ద్వారానో తెలుసుకుని నాతో చెప్పించుకుని ఆ శ్లోకం వాళ్ళు తెలుసుకుని చదువుకోవడం అనేది ఓకే, నో ప్రాబ్లం. విడిగా సౌందర్యలహరి 100 శ్లోకాస్ కావాలంటే మాత్రం వేరే సమూహం నెంబర్స్ ఉన్నాయి, అవి మీకు నేను తప్పకుండా ఇస్తాను. ఆ సమూహాలకి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే ఆటోమేటిక్ అదంతా ఫ్రీనే. నేను చేసేటువంటి 100 శ్లోకాస్ నేర్పించేటువంటి క్లాసెస్ ఏవి కూడా వీఆర్ నాట్ పేయింగ్, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. డబ్బుల విషయం ఎక్కడా లేదు. ఈ ఛానల్ ద్వారా చేసేటువంటి విషయాలు అంటారా కొంత కమర్షియాలిటీ అంటే తప్పదు, నేను అది ఓపెన్గా చెప్పేస్తున్నాను. కొంత ఛానల్ నిలబడాలి, ఇలాంటి అవకాశాలు ఇంకా ఎంతోమందికి మీరు ఇవ్వగలగాలి. అలాంటి అవకాశాలు మీరు తీసుకోవడం కోసం కూడా మీరు కాస్త చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. తప్పకుండా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి సౌందర్యలహరి ద్వారా చక్కటి పరిష్కారాలు ఇచ్చి వాళ్ళ జీవితం ఒక మెరుగైన స్థాయికి వెళ్ళేటువంటి ప్రయోజనాన్ని మనం అంటే ఇండివిజువల్ గానమ్మా, ఎవరికి ఏ సమస్య ఉందో దాన్ని ఆ సమస్య వాళ్ళు అడిగితే ఆ సమస్యకి తగ్గ శ్లోకాన్ని మనం ఇచ్చి దాన్ని తప్పులు లేకుండా వాళ్ళతో ఒకసారి చదివించి కొన్నాళ్ల పాటు వాళ్ళు ఎలా దాన్ని చదువుకుంటే వాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు, రెమెడీ చెప్పచ్చు. ఇబ్బంది అది ఇండివిజువల్ గా తీసుకోవాలా సమూహంగా తీసుకోవాలి? సమూహంగా. ఇప్పుడు అలాంటి సమస్య ఇంకోళ్ళకి కూడా ఉండొచ్చు. అంతే, అవును కదా. ఇప్పుడు దాదాపుగా ఒక 1000-2000 మంది అడుగుతూ ఉన్నారమ్మా. మేము వస్తాము, మాకు ఇది ఉంది, మేము వినాలి సౌందర్యలహరి శ్లోకాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తప్పకుండా రమ్మనండి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి వచ్చి లౌకికంగా ఉన్న కష్టాలని పోగొట్టుకుని మంచి మార్గంలో మేము నడవడానికి ఈ యొక్క జూమ్ క్లాస్ ఒక మీటింగ్ తోడ్పడుతుంది అంటే తప్పకుండా దానికి నా సంపూర్ణ సహకారాన్ని నేను అందిస్తాను. చాలా 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 సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.
సో చూసారు కదండి, అంటే అనారోగ్య సమస్యలు అంటే ఇంక ఇవి ప్రారంధ కర్మల వల్లనో రకరకాల కారణాల వల్ల ఏదైనా కానివ్వండి, మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, ఇంక ఇవి పోవా అనే భయంలో భయాందోళనలో ఉన్న వాళ్ళకి అలాంటి భయం పడవలసిన అవసరం లేదు. సౌందర్య లహరి శ్లోకాల్లో 36వ శ్లోకం ద్వారా మనకున్న ప్రతి అనారోగ్య సమస్య తొలగించుకోవచ్చు అని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరి చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు కదా. అంటే సౌందర్య లహరి క్లాసెస్ జూమ్ క్లాస్లో కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి మీ అందరికీ కూడా ఒకవేళ కంప్లీట్గా అందరూ మొత్తం సౌందర్య లహరి నేర్చుకోవాలంటే ఒక విధానం ఉంటుంది, విడివిడిగా మీకు ఉన్న సమస్యకి పరిష్కారం కావాలంటే ఇంకొక విధానం ఉంటుంది అనేది కూడా డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఎలాంటి సందేహాలు ఉన్నా మరి ఈ సౌందర్య లహరి ప్రోగ్రామ్కి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.